ఒక్కరిని పేరు పేరున అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నిన్న జరిగినటువంటి బంధం చూస్తే ఆదోని జిల్లా సాధించామేమో అన్నంత ఆనందాన్ని ఈ రోజు మనసులో కలుగుతా ఉందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ బంద్ని ఇంత పగడ్బందీగా చాలా సిస్టమేటిక్ గా ఎక్కడ కూడా సామరస్యంగా జరిగేటట్టు విధంగా ఎక్కడ కూడా ఒక చిన్న గొడవ జరగకోకుండా కూడా దీన్ని ఇంత నీట్ గా ప్లాన్ చేసినటువంటి జేఏసీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో దయచేసి ఈ విధంగానే ప్రతి ఒక్కరి మద్దతు ప్రతి ఒక్కరి సపోర్టు మనకు ఉందంటే మాత్రం మనం ఖచ్చితంగా జిల్లాను సాధించే విషయంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఆల్మోస్ట్ మనం జిల్లాను సాధించుకుంటామనే ధైర్యం కూడా మనకు ఈ రోజు గుండెల నిండా కనిపిస్తా ఉంది. అదే విధంగా ఈ రోజు జేఏసీ సభ్యులైతేనేమి ఇతర పార్టీలతోనేమి నిన్న సాయంత్రం చర్చిస్తే అందరూ చెప్తున్నటువంటి విషయం ఆదోని జిల్లా ఈ ఆకాంక్షను ప్రతి ఒక్కరు రోజు రోజు బలపరుస్తున్నారే గాని ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా వెనక్కి ఎవరు వెళ్ళట్లేదు. దయచేసి ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే బీజేపీ పార్టీని జనసేన పార్టీని మిమ్మల్ని నేను ప్రత్యక్షంగా కోరుతా ఉన్నా, ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అందరితో మీరు ఒక సమన్వయం చేసుకొని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి వీలైతే జేఏసీ వారిని ప్రతిపక్షాలను కూడా పిలవండి. అందరి యొక్క సలహా సూచనలు మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మనం వారిని అందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే జిల్లాని మనం ఎందుకు సాధించలేమని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా కాకోకుండా మనం ఏమైతే అయ్యిందిలే ఎవరో పోరాటాలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారని ద్వంద్వ వైఖరితో మనం ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది కూడా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ కావాలి 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 విద్యా వైద్యం అందాలంటే నీళ్లు నియామకాలు కావాలంటే 5 నియోజకవర్గాల్లో వలసల బతుకులు ఆపాలంటే 5 నియోజకవర్గాల్లో వలసల బతుకులు ఆపాలంటే